మరి ఈ విషయాలపైన చర్చించనీకి మీ 10 ఏళ్ల అధికారం పైన మా బాకీల పైన మీ బాకీల పైన విద్యార్థుల మధ్యలో నిరుద్యోగుల మధ్యలో తెలంగాణలో ఉన్న యువత మధ్యలో చర్చిస్తాము. మరి మీరు దొంగల మేము దొంగల ఎవరి గుడ్డలు తీసుకొడతారో అక్కడనే తేట తెల్లమైతుంది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సవాల్ని స్వీకరించి నువ్వు ఏ తేదీ సమయం చెప్తే నువ్వు చెప్పిన తేదీకి నువ్వు చెప్పిన సమయానికి ఎవరు లేకుండా తెలంగాణలో ఉన్న బిడ్డగా తెలంగాణలో ఉన్న యువకునిగా అదేవిధంగా 10 ఏళ్లు మీరు చేసిన రాక్షస పాలనలో బలైన వ్యక్తిగా అవన్నిటిపైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవన్నీ మాట్లాడకుండా తూతూ మంత్రంగా మీటింగ్లకు వచ్చి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు మీరు చేసిన నాటకాలు మీరు చేసిన దోపిడీని చాలా స్పష్టంగా చూస్తుండ్రు. అండ్ వాటన్నిటికీ ఈరోజు ఎండార్స్మెంట్ చేసి అవును మా ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకుందని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ సాక్షిగా స్వయాన మీ కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారే వచ్చి మాట్లాడడం జరిగింది. మరి ఉద్యోగాలు అమ్ముకున్న దాంట్లో నీ వాటా ఎంత, నీ బామ్మర్ది వాటా ఎంత, మరి ఎవరెవరికి అమ్ముకుర్రో వాటిపైన కూడా నువ్వు బయటికి వచ్చి ఎంత ధైర్యంగా ఇప్పుడు మాట్లాడుతున్నావు దానిపైన చర్చ పెట్టాలి. ఈ చర్చ పెట్టకుంటే ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గారి గురించి మా ముఖ్యమంత్రి గారి అర్హత గురించి మాట్లాడే అర్హత లేని నువ్వు మాట్లాడితే తెలంగాణలో ఉన్న యువకులు ఊరుకునే పరిస్థితి ఉండదు. నువ్వు ఈరోజు ఆ మాట్లాడిన మాటలు ఏ ఉస్మానియా యూనివర్సిటీలను చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కాడనో మాట్లాడితే ఈరోజు నీ గుడ్డలు ఉడదీసి నిరుద్యోగులు నేను ఉరికిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టే ఆ భయంతో ఆ వాస్తవ విషయాలు నీకు తెలుసు కాబట్టే పోయి జలవిహార్లా నువ్వు మీటింగ్ పెట్టుకొని నీకు తొత్తులుగా వివరించే కొంతమంది వ్యక్తులతోటి అక్కడ ప్రభుత్వం పైన విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు సోయి లేకుండా మీరు ఏ రకంగా ఉన్నారో అందరికీ తెలుసు. ఈరోజు అధికారంలో ఉన్న మేము నిరుద్యోగులకి విద్యార్థులకు అందుబాటులో ఉన్నాము. ఆ వేదిక దగ్గరికి వెళ్ళిన కొంతమంది నిరుద్యోగులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్లు ఆ దొంగలు మన పట్ల వ్యవహరించిన తీరు మీరు గమనించిండ్రు. ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డామో మీరు కూడా ఆ రోజు నాతో పాటు ఇబ్బందులో భాగస్వాములు అయినరు. మళ్ళీ రోజు ఆ దొంగలు వారి స్వార్థం కోసము మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. దయచేసి ఆ దొంగల మాటలు వినకండి, ఆ దొంగల ఊబిలో పడకండి. ఈరోజు జియో 46 కానీ ఇవన్నీ తీసుకొచ్చింది వాళ్ళే, ఇవన్నిటికీ కారకులు వాళ్ళే, ఇవన్నీ సృష్టించింది వాళ్ళే. 317 కానీ 46 కానీ ఈరోజు ఆయన మాట్లాడే ప్రతి జియోలు తీసుకొచ్చి ఈరోజు మన ఇబ్బందులకి గురి చేసిన దానికి కారకులైన దొంగలు వాళ్ళు, రాక్షసులు వాళ్ళు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి. 100% కొద్దిగా ఈ జాబ్ క్యాలెండర్ ఈ విషయంలో కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే. దానికి ఎస్సీ వర్గీకరణ దానితో పాటు 42% రిజర్వేషన్ ఉద్యోగాల్లో కూడా కల్పించాలి బీసీలకని కొన్ని అంశాలు మన మధ్యలో ఉన్న నిరుద్యోగులే లేవనెత్తడం వలన ఆ అంశాల వలన కొద్దిగా ఆలస్యమైంది. కానీ పోలీస్ శాఖలో దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ఇతర శాఖలలో కూడా ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ అయి తొందరలో కొన్ని నోటిఫికేషన్స్ని కూడా ప్రభుత్వము విడుదల చేస్తుంది. ఈ దొంగల మాటలలో పడి మీరు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వకుండా మళ్ళీ తీరా నోటిఫికేషన్స్ రాగానే మాకు చదువుకోనికి సమయం దొరకలేదని చెప్పి మీరు ఇబ్బంది పడే పరిస్థితుల్ని తెచ్చుకోవద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి పేరున విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా ఈ దొంగలకి చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావుని కేటీఆర్ని చర్చకి రమ్మనండి. ఈ నిరుద్యోగులే యువకులు మీరే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కాడనో ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చర్చ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన బల్మూరి వెంకట్గా నేను వచ్చి మేము ఏమి ఇచ్చినాము ఏమి ఇస్తాము నిరుద్యోగుల మధ్యలో చెప్పే ధైర్యం మాకుంది. మరి వచ్చి చర్చలో పాల్గొనే ధైర్యం కేటీఆర్కి హరీష్ రావుకు ఉందా లేదా తేల్చుకోవాలని చెప్పి మీడియా ముఖంగా వారికి సవాల్ విసురుతున్నాను. జియో 46 సమస్య గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని ఫైనల్ లిస్ట్ అంతా కూడా రిజల్ట్స్ ఇవ్వకూడదు అంటే ఎలక్షన్
ఏదైతే నోటిఫికేషన్ రాకముందు దాన్ని సరిదిద్దకూడదని చెప్పి ఒక దురఉద్దేశంతో మేము సరిదిద్దుతామని చెప్పినాక ఆ లిస్టును కూడా ఫైనల్ సెలక్షన్ లిస్టును కూడా పెట్టింది ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము. వాళ్ళు ప్రాసెస్ పెట్టేసి అటు ఉద్యోగాలు వచ్చిన పిల్లల మధ్యలో జియో 46 వల్ల ఏదైతే ప్రాంతాల వారిగా అంటే హైదరాబాద్ ఈ జోన్లో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చేసినాయి ఆల్రెడీ, దానితో పాటు జిల్లాలో ఉన్న విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని ఒక దురఉద్దేశంతో వాళ్ళు ఈ జియో 46ని తీసుకురావడం జరిగింది. 100% నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ లో ఏవైతే జియోలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బంది కలిగించే కొన్ని ఏదైతే ప్రొసీజర్స్ సిస్టమ్స్ ఏవైతే గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందో అవన్నిటినీ కూడా నిరుద్యోగులతోటి చర్చించి వారి ఒపీనియన్ తీసుకొని ఆ బాధ్యత కూడా ప్రభుత్వంలో ఉన్న శాసన మండలి సభ్యులుగా విద్యార్థుల దగ్గర ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని సంబంధిత డిపార్ట్మెంట్స్ కి వాటిని ఇచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయాలపైన చర్చించి నిరుద్యోగులు కోరుకునే విధంగా తెలంగాణలో ఉన్న ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా చూసే ఒక బాధ్యత కూడా ప్రభుత్వ పక్షాన శాసన మండలి సభ్యునిగా నేను తీసుకుంటా. ఇది మీడియా ముఖంగా నిరుద్యోగులకి నేను మాటిస్తున్నా. కానీ ఈ సమస్యలన్నీ సృష్టించిన వాళ్ళు ఇలా బయటకు వచ్చి ఈ సమస్యలు ఎట్లా పుట్టినాయి, ఈ సమస్యల్ని మేము పరిష్కరించడానికి మేము అసెంబ్లీలో కొట్లాడతామని చెప్పి మాట్లాడుతుంటే బాధ అనిపించి ఈ దొంగల మాటలు పాపం మా నిరుద్యోగులు మేమంతా కూడా తెలంగాణలో మా నిరుద్యోగులందరూ కూడా అమాయకులు కాబట్టి 10 ఏళ్ళు ఈ దొంగలు వాళ్ళని మోసం చేశారు. మళ్ళీ ఈ దొంగలు వాళ్ళు చేసిన మోసాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైన రుద్ది మళ్ళా వాళ్ళే సత్యహరిశ్చంద్రులు లెక్క మళ్ళా నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మోసం చేస్తారు. కాబట్టి ఆ నిరుద్యోగులకి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దొంగల మాటలు వినొద్దని.